నూజివీడు రాజకీయాల్లో ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారింది. పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ ఆ క్రెడిట్ ఎవరిది అనే అంశంపై ఇప్పుడు పెద్ద యుద్ధమే నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తానే స్వయంగా ఢిల్లీ, హైదరాబాద్లలో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరిపి నూజివీడుకు కేంద్రీయ విద్యాలయం రావడానికి విశేష కృషి చేశానని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలను కూటమి నాయకులు తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే కొలుసు పార్థసారథిగారు నూజివీడులో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు అధికారికంగా ఆమోదం తెలిపారని వారు గుర్తుచేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ఎంపీ పుట్టా మహేష్ కుమార్, మంత్రి పార్థసారథి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని కేంద్రం నుండి తుది అనుమతులు సాధించారని వారు స్పష్టం చేస్తున్నారు. అన్నీ మేమే చేశాం అని ఇప్పుడు ప్రతాప్ అప్పారావు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. మొత్తానికి విద్యాసంస్థ ఏర్పాటు సంతోషాన్ని ఇస్తుంటే దాని వెనుక ఉన్న రాజకీయ రగడ మాత్రం నూజివీడులో హాట్ టాపిక్గా మారింది. మరి ఈ క్రెడిట్ వార్ ఎటు దారితీస్తుందో చూడాలి. నూజివీడుకి కేంద్రీయ విద్యాలయం రావాలన్న ఆకాంక్ష దాదాపు 2012 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఈ యొక్క కార్యాచరణకి బీజం పడింది. అప్పుడు వారి శాసనసభ్యులుగా లేరన్న విషయాన్ని మాత్రం గుర్తించాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్న గౌరవ నూజివీడుకి ఇప్పుడు శాసనసభ్యులుగా ఉన్న కొలుసు పార్థసారథి గారు ఆనాటి విద్యాశాఖ మార్చులుగా ఉన్న సందర్భంలోనే కేంద్రీయ విద్యాలయాన్ని నూజివీడుకి తీసుకురావాలన్న ఒక ప్రపోజల్ని నాటి శాసనసభ్యులుగా ఉన్న చిన్నం రామకోటయ్య గారు ప్రపోజల్ పెట్టిన విషయాన్ని మీరు గుర్తించాలని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు గమనించినట్లయితే కేంద్రీయ విద్యాలయం అనేది నూజివీడుకి మా హయాంలో వచ్చిందని చెప్పుకుంటున్న ఈ యొక్క వైసీపీ నాయకులకి ఈ సందర్భంగా మేము కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. నూజివీడు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం రావడాన్ని స్వాగతిస్తూనే ఈ యొక్క కేంద్రీయ విద్యాలయ సంఘర్షణ సమితి అనే ఒక పేరు మీద దేశవ్యాప్తంగా ఈ యొక్క కేంద్రీయ విద్యాలయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నాటి భారత ప్రధానిగా ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ తీసుకొచ్చారు. ఎందువల్ల అంటే దేశవ్యాప్తంగా ఎవరైతే ఒక కేంద్రీయ ప్రభుత్వ ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు అయినప్పుడు వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఎడ్యుకేషన్లో ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క వ్యవస్థను తీసుకొచ్చారు. అందులో భాగంగా భారతదేశ వ్యాప్తంగా 1054 విద్యాసంస్థలు నెలకొల్పబడ్డాయి. అలాగే విదేశాల్లో దాదాపు 5 విద్యాసంస్థలని ప్రస్తుతం రన్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా నూజివీడుకి కూడా కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయ్యింది. అంతేగాని మా హయాంలో వచ్చిందంటే నాటి పార్లమెంటు సభ్యులుగా ఉన్న కోటగిరి విద్యాధరరావు గారు కుమారులు కోటగిరి శ్రీధర్ గారు ఒక్కరోజు కూడా పార్లమెంటులో నూజివీడుకి కేంద్రీయ విద్యాలయం కావాలని అడిగిన దాఖలాలు ఉండి చూపించమని అడుగుతున్నాం. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంలో ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పుట్టా మహేష్ కుమార్ గారు 2 పర్యాయాలు భారత పార్లమెంట్లో కేంద్రీయ విద్యాలయాన్ని నూజివీడుకి కావాలని అడిగిన వ్యక్తి. కేంద్రీయ విద్యాలయాన్ని నూజివీడుకి తీసుకురావాలని చిత్తశుద్ధిగా నిజాయితీగా నిబద్ధత పనిచేస్తున్న నాయకులు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మార్చులు మన ప్రీతమ నాయకులు నూజివీడు శాసనసభ్యులు కొలుసు పార్థసారథి గారు అనే విషయాన్ని గుర్తించాలి. అలాగే మీరు మాట్లాడితే ఎక్కడా లేని విధంగా కేంద్ర ప్రభుత్వంలో కేంద్రీయ సంఘర్షణ సమితి పేరు మీద ఒక కేంద్రీయ విద్యాలయం శాంక్షన్ అయితే కేంద్ర ప్రభుత్వమే దానికి సంబంధించిన అన్ని అనుమతులు ఇవ్వడంతో పాటు అక్కడ నిర్మించే భవనాలను కూడా కేంద్ర ప్రభుత్వం సొంత డబ్బులు నిర్మిస్తుంది. ఈ భవనాలు నిర్మించే సమయంలో ఏదైనా అవసరమైతే తాత్కాలిక భవనాల్లో ఈ యొక్క స్కూల్ని రన్ చేస్తే దానికి సంబంధించిన రెంట్ను కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కేంద్రీయ సంఘర్షణ సమితి చెల్లిస్తున్న విషయాన్ని పాపం మాజీ శాసనసభ్యులు గారికి అలాగే వారి పక్కన అంచెలు తెలియకపోవడం చాలా బాధాకరం. నూజివీడు పురపాలక సంఘంలో దాదాపు 80 లక్షల రూపాయలు పేద ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుల్ని డైవర్ట్ చేసి ఒక పాత ఎంపీయూపీ స్కూల్కి పైన రేకులు కింద షెడ్ వేసి చుట్టూ గోడ కట్టేసేసి 80 లక్షల రూపాయలు దిగమింగి నూజివీడు కేంద్రీయ విద్యాలయం వచ్చేసిందని గత 4 సంవత్సరాలుగా ప్రచారంకే పరిమితం అయితే వాస్తవిక తీసుకొచ్చిన నాయకుడు నిస్వార్థ నాయకుడు కొలుసు పార్థసారథి గారు 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు నూజివీడు సారథిగా వచ్చిన సారథి గారు రథసారథై, విజయసారథై, ప్రగతి సారథై, ఇవాళ జనహృదయ సారథిగా కీర్తించబడుతున్న విషయాన్ని గుర్తించాలని వైసీపీ నాయకులకు మేము తెలియజేస్తున్నాము. ఇంకొక విషయాన్ని సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాము. కేంద్రీయ విద్యాలయాన్ని వారే తీసుకొచ్చారని క్రెడిట్ చోరీ వారు చేసుకుంటే
నూజివేడు నుండి వయ్యా ముసునూరు గోపురం మీదుగా ఉన్న రోడ్డు నిర్మాణం జరగకపోవడానికి కారకులు ఎవరు మేము అడుగుతాం. నూజివేడు నుంచి ఒట్టుగూడుపాడు మీదుగా రావణగూడెం మీదుగా వెళ్ళే ఆగిరిపల్లి వెళ్ళే రోడ్డు తీసుకురాకపోవడానికి కారకులు ఎవరిని అడుగుతాం. 2007 సంవత్సరం నుంచి బ్లడ్ బ్యాంక్కి పోటీకే పరిమితమైన నూజివేడులోని బ్లడ్ బ్యాంక్ని తీసుకురాకపోవడానికి కారకులు ఎవరు? అలాగే మీ కుటుంబ సభ్యుల ఆధీనంలో నిర్వహిస్తున్న ఆగిరిపల్లి దేవాలయానికి ఈ యొక్క ఘాట్ రోడ్ నిర్మాణం తీసుకురాకపోవడానికి కారకులు ఎవరు మేము అడుగుతాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. వచ్చిన మీ అకౌంట్లో రాని మా అకౌంట్లో చేయాలనుకుంటే మాత్రం అది తప్పని విషయాన్ని మీ సందర్భంగా తెలియజేసుకుంటూ, నూజివేడులో అభివృద్ధి అనేది నిరంతరమైన ప్రక్రియ. మీ హయాంలో అభివృద్ధి చేయాలనుకున్న మీ ఆలోచనలు మేము స్వాగతిస్తున్నాము. కానీ అభివృద్ధిని కొనసాగిస్తున్న నాయకుడిగా శారద గారి యొక్క గొప్పతనాన్ని మీకు గుర్తించాలని కూడా తెలియజేస్తున్నాము. అలా ఎందుకు అంటున్నామంటే, నాటి 1991 సంవత్సరంలో నాటి నూజివేడు శాసనసభ్యులుగా ఉన్న పాలడుగు వెంకట్రావు గారు నాటి ముఖ్యమంత్రిగా ఉన్న నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు నూజివేడు తీసుకువచ్చి నూజివేడు ప్రజల యొక్క కళ స్వప్నమైన క్రీడాకాల స్వప్నమైన ఇండోర్ స్టేడియం తీసుకొచ్చి వారు తిరిగి 2008లో వాళ్ళ శాసనమండలి సభ్యులుగా చిన్న రామకోటయ్య గారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఎంపీ ఫండ్స్ ఎమ్మెల్యే ఫండ్స్ దాదాపు ₹1 కోటి వెచ్చించి 80% పూర్తయిన ఇండోర్ స్టేడియంని మీరు కేవలం పాలడుగు వెంకట్రావు గారు తీసుకొచ్చారని ఒకే ఒక కారణంతో దాన్ని పూర్తి చేయకపోతే, పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, వ్యవస్థ ముఖ్యం, నూజివేడు ప్రజల అభివృద్ధి ముఖ్యం నాయకుడు, నిస్వార్థ నాయకుడు శారద గారు ఇవాళ ₹1,30,00,000 కేటాయించి ఇండోర్ స్టేడియాన్ని పూర్తి చేసి త్వరలోనే నూజివేడు ప్రజలకు అంకితం చేయబోతున్నారు. కాబట్టి మీరు గమనించాలి, వాస్తవికతను గుర్తించాలని, మీరు వాస్తవ పరిస్థితులు జగమెరగాలని కోరుకుంటూ, మీరు కేంద్రీయ విద్యాలయం తీసుకురావాలని మీ ప్రయత్నాన్ని, మీ చిత్తశుద్ధిని, నిజాయితీని మేము ఎక్కడ తప్పుపడతాం. కానీ మీరే తీసుకొచ్చారని చెప్పుకుంటాం మాత్రాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి ఈ సందర్భంగా వారికి తెలియజేస్తున్నాము. వైసీపీ నాయకులు కూడా వాస్తవాలు గ్రహించాలని కోరుకుంటూ